టాలీవుడ్ స్టార్ హీరో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. పవన్ కళ్యాణ్ గారు గత 10 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తూ వెళ్తున్నారు. ముఖ్యంగా ఇటీవలే 2024లో ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అద్భుత ఘన విజయం తర్వాత పవన్ కళ్యాణ్ గారి పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని ఆంధ్రప్రదేశ్లో 2వ అతిపెద్ద పార్టీగా నిలపడంలో తన వంతు కృషి చేస్తున్న విషయం తెలిసిందే. దానిలో సక్సెస్ కూడా అయ్యారు. దీంతో పవన్ కళ్యాణ్ గారి పేరు దేశవ్యాప్తంగా విరివిగా వినపడుతోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి గురించి రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాగా రాణిస్తూ ఉన్నారు. పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచి రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్ష నెరవేరుస్తూ ఉన్నారు ఆయన. ముఖ్యంగా పిఠాపురంలో ఇటీవలే పలు రకాల సేవలకు ఆయన శంకుస్థాపన కూడా చేశారు. పలు రకాల అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆయన వేగంగా చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి వెంట నడుస్తోంది. అమరావతిలో పవన్ కళ్యాణ్ గారికి ఉన్న క్రేజ్ చూసి నేను నిజంగా షాక్ అయ్యా. ఆ షాక్ ఏంటయ్యా స్వామి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట కేసీఆర్ గారు. ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి ప్రస్తుతం అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగానే రాణిస్తూనే పలు రకాల సినిమా షూటింగ్లతో ఫుల్ బిజీగా మారిపోయారు. ప్రస్తుతం హరిహర వీరమల్లు ఓజీ సినిమాల షూటింగ్ కంప్లీట్ చేసే విధంగా 7 సినిమాలని తీసుకొచ్చే విధంగా ప్లాన్ వేస్తున్న విషయం మనకందరికీ తెలుసు.